హాయ్, యూట్యూబ్లో డబ్బులు ఎలా వస్తాయి? 4000 వాచ్ అవర్స్ అంటే ఏంటి? షార్ట్స్తో మానిటైజేషన్ అవ్వచ్చా? ఈ వీడియోలో A to Z నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడండి. హాయ్, దిస్ ఈజ్ రమ్య శ్రీనివాస్. మీకు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. సో మీకు క్లియర్గా నేను A to Z అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలి అనుకుంటే చివరి వరకు చూడండి. యూట్యూబ్లో డబ్బులు ఎలా వస్తాయి? 4000 వాచ్ అవర్స్ అంటే ఏంటి? ఛానల్ మానిటైజేషన్ షార్ట్స్తో అవుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో A to Z చూడండి. నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, నేను మీ రమ్య శ్రీనివాస్. మీ అందరికీ తెలుసు కదా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. కీప్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నేను మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో నేను ఇందులో సిస్టంలో చూసి చెప్తున్నాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే నేను మీకు క్లియర్గా చెప్పడం కోసం, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇందులో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే కేవలం దీనికి 2 ప్రాసెస్ మాత్రమే ఉంటాయి, 2. అవి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో మీరు మొత్తం క్లియర్గా చూస్తే మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలి అనుకుంటే మీకు ఎలా ప్లాన్ చేయాలో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది అందరికీ తెలిసిందే. YPP అంటే ఏంటో, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో అయిపోయాక మీ ఛానల్ మానిటైజ్ అవ్వకపోతే నన్ను ఒకసారి అడగండి. మీరు నా టిప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత మీకు మానిటైజేషన్ అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సబ్స్క్రైబర్స్తో ప్రాబ్లం ఉంది, సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే నీడ్ సపోర్ట్ అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్. అలాగే నా ఫ్రెండ్స్తో కూడా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తాను. సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత నాది. అండ్ చెప్పాను కదా, మానిటైజేషన్కి వచ్చేసి 2 రూల్స్ ఉంటాయి. అందులో రూల్ వచ్చేసి నేను చెప్తాను, వినండి. ఫస్ట్ రూల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ మనకు మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. అండ్ 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి. అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లో 365 డేస్లో పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చేసి 4000 ఉండాలన్నమాట. అంటే జనాలు చూసి ఉండాలి, మన వ్యాలిడ్ అయి ఉండాలి. అది వచ్చేసి అన్లిస్టెడ్ వీడియో అండ్ కాపీ రైట్ ఇట్లాంటి వాటివి కౌంట్ అవ్వవు. సో 4000 వాచ్ అవర్స్ వచ్చేసి జెన్యూన్గా ఉండాలి. ఎగ్జాంపుల్ మీ వీడియో వచ్చేసి ఒక 10 మినిట్స్ ఉందనుకోండి, అది 1000 మెంబర్స్ చూసారనుకోండి. ఫుల్గా చూస్తే 10 మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 160 హార్స్ వచ్చినట్టే. ఓకేనా? 160 హార్స్ కౌంట్ అవుతాయి. 10 మినిట్స్ వీడియో 1000 మెంబర్స్, అది ఫుల్గా చూస్తే 166 హార్స్ వచ్చినట్టు. ఒకవేళ మీరు ఫుల్ వీడియోస్ చేయకోకుండా షార్ట్ వీడియోస్తోనే నేను చేస్తాను అనుకునే వాళ్ళకి, సో షార్ట్ వీడియోస్తో మీరు మానిటైజేషన్ అవ్వాలి మీ ఛానల్ అనుకుంటే మాత్రం అదైతే చాలా కష్టం ఉంటుంది. సో ఎవరికో అయింది నాకు కూడా అవుతుంది అనుకుంటే, వాళ్ళకి అయింది అంటే వాళ్ళు ఎంత కష్టపడారో, ఓకే మీరు కష్టపడతాను, మీ మీద మీకు నమ్మకం ఉందనుకుంటే ఓకే. సో ఇది కూడా వచ్చేసి దీనికి 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి షార్ట్స్తో మీరు వెళ్ళినా కూడా. అండ్ 10,000 మిలియన్ వ్యూస్ ఉండాలి. 10,000 మిలియన్ వ్యూస్, అది కూడా 90 డేస్లో. అంటే లాస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అనేది షార్ట్స్కి రావాలి. సో అంటే 1 crore వ్యూస్ రావాలి. 3 మంత్స్లో 1 crore వ్యూస్ ఓన్లీ షార్ట్స్లోనే వస్తే మీ ఛానల్ ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. అది షార్ట్స్తో అయితే. అదే లాంగ్ వీడియోస్తో అయితే 4000 వాచ్ అవర్స్ కావాలి. అది 365 డేస్లో. ఓకేనా? షార్ట్కి వ్యూస్ మాత్రమే కౌంట్, హవర్స్ కాదు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చెప్తాను. షార్ట్స్ వచ్చేసి 100 షార్ట్స్ చూసినా సరే దానికి వాచ్ అవర్స్ కౌంట్ అవ్వదు, ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. కాబట్టి మీరు ఛానల్ మానిటైజేషన్ కోసం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఫుల్ వీడియోస్ మీదే చేయండి. ఎందుకంటే మీరు షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది ఓన్లీ వ్యూస్కి మాత్రమే వస్తుంది, కానీ వాచ్ అవర్స్ అయితే కౌంట్ అవ్వవు. అలా అని చెప్పేసి షార్ట్ వీడియోస్ పెట్టొద్దని నేను చెప్పట్లేదు. షార్ట్ వీడియోస్ పెడుతూనే లెంతీ వీడియోస్ కంటిన్యూ చేయండి. చాలామంది ఈ విషయంలో మిస్టేక్ చేస్తూ ఉంటారు. అన్ని అవర్స్ కౌంట్ అవ్వవు. ఓకేనా? పబ్లిక్ వీడియోస్ మాత్రమే, ప్రైవేట్ అన్లిస్టెడ్ అని చెప్పాను కదా, ఇలాంటి వాచ్ అవర్స్ అస్సలు కౌంట్ అవ్వవు. లాంగ్ ఫామ్ వీడియోస్ 8 మినిట్ పైగా ఉండాలి. ఒక్క వీడియో వచ్చేసి 8 మినిట్ పైగా ఉంటే ఆ వీడియోస్ మాత్రమే, అంటే అంతకంటే తక్కువ ఉన్న కౌంట్ అవుతాయి. కానీ ఈ వీడియోస్ వల్ల మాత్రం మీకు చాలా తొందరగా రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే
లైవ్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలామంది ఓన్లీ లైవ్ చేస్తే కూడా వాచ్ అవర్స్ పెరుగుతాయి, మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు. సో లైవ్ వల్ల కూడా మానిటైజేషన్ అవుతుంది, కానీ అన్ని లైవ్స్కి అవ్వదు. అది ఎలాంటి లైవ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క షార్ట్కి వచ్చేసి 1 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా దానికైతే వాచ్ అవర్స్ అయితే కౌంట్ అవ్వవు. సో మీరు షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ అండ్ అన్లిస్టెడ్ వీడియోస్కి కూడా హవర్స్ అయితే కౌంట్ అవ్వవు. డిలీటెడ్ వీడియోస్ కూడా వాచ్ అవర్స్ అయితే కౌంట్ అవ్వవు. యాడ్ ఛాంపియన్స్తో వచ్చిన వ్యూస్ అంటే గూగుల్ యాడ్స్ పెడతారు కదా, సో ఆ వ్యూస్ కూడా కౌంట్ అవ్వవు. మేడ్ ఫర్ కిడ్ వీడియోస్ అంటే కిడ్స్కి కంటెంట్కి కూడా మానిటైజేషన్ అనేది హార్స్ తక్కువగా లిమిటెడ్ మానిటైజేషనే ఉంటుందన్నమాట. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే 8 మినిట్ కంటే ఎక్కువ ఉన్న పబ్లిక్ లాంగ్ వీడియోస్ లైవ్ స్ట్రీమ్స్ మీద ఫోకస్ పెట్టాలి మనం, ఓకేనా. 8 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ చేయాలి. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి 8 to 15 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. లైవ్ స్ట్రీమ్ అనేది నేను లైవ్ స్ట్రీమ్స్ వల్ల కూడా మానిటైజేషన్ అవుతుంది, కానీ అన్ని లైవ్స్ చేస్తే అవ్వదు. అది ఎలాంటి లైవ్స్ చేస్తే మీరు 1 or 2 మంత్స్లోనే రీచ్ వస్తుందన్నమాట లైవ్స్తో కూడా. అది ఎలాంటి లైవ్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 4000 వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే అది మానిటైజేషన్ కోసం అప్లై అనమాట. సో అది వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే మీకు అసలు వాచ్ అవర్స్ ఎలా రావాలి ఏంటి అనేది ఇది ఒక ఫుల్ వీడియోతో నేను క్లారిటీ ఇచ్చాను కదా. సో మీరు ఇలానే ఫుల్ వీడియోస్ అనేది 8 to 15 మినిట్స్ ఉండేలాగా ప్లాన్ చేయండి. అలాగే షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు. సో చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోస్ అంటే ఒక టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక ఇంట్లో చిన్న పని చేస్తూ కూడా మనం 60 సెకండ్స్ లేదా 90 సెకండ్స్ వీడియో తీసేసి మనం ఏదో ఒక సాంగ్ సెట్ చేసో లేకపోతే ఏదో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తాం. దానివల్ల వ్యూస్ అయితే కౌంట్ అవుతాయి కానీ వాచ్ అవర్స్ అయితే రాదు. సో నేను అలాగే చేసి మోసపోయాను. నేనే ఉన్నాను, ఎవరిదాకా కాదు, లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాచ్ అవర్స్ అయితే నాకు కౌంట్ అవ్వలేదు. సో లాంగ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే లాంగ్ వీడియోస్ అది కూడా 8 నుంచి 15 మినిట్స్ వరకు ఉండాలన్నమాట ఒక్క వీడియో వచ్చేసి. అట్లాంటి వీడియోస్ ఉండడం వల్ల వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతాయి దాంతో. సో లైవ్స్ వల్ల కూడా కౌంట్ అవుతాయి. ఆ లైవ్స్ ఎలా కౌంట్ అవుతాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు కూడా నేను మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే యూట్యూబ్ కొంతమంది ప్యాషన్తో స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల స్టార్ట్ చేస్తారు. వాట్ ఎవర్ మేబీ ఇట్ విల్ బీ, అది మీ ఇష్టం. మీరు దేనికోసమైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ మెయిన్గా ఇట్లా అసలు కొంతమంది ఏంటంటే బేసిక్స్ తెలిసి స్టార్ట్ చేస్తారు, కొంతమంది తెలియకుండా స్టార్ట్ చేస్తారు. సో బేసిక్ ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అయితేనే మనకు డబ్బులు వస్తాయి. మానిటైజేషన్ కావాలి అంటే 500 సబ్స్క్రైబర్స్కి 3000 వాచ్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ అయిపోతుంది. 1000 సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే. సో ఛానల్ మానిటైజేషన్ కావాల్సింది లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కాదు. ఓన్లీ షార్ట్ వీడియోస్తో కూడా నేను మానిటైజేషన్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. కానీ 3 మంత్సే టైం ఉంటుంది. ఈ 3 మంత్స్లోనే 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలి. వ్యూస్ మాత్రమే షార్ట్స్కి, వాచ్ అవర్స్ కాదు. ప్లీజ్ నాకులాగా మీరు ఎవ్వరూ మోసపోకూడదని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం మీరు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్, లేదా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నీడ్ సపోర్ట్ అని చెప్పేసి నాకు, లేకపోతే ఏదైనా సరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అలాగే నా ఫ్రెండ్స్తో కూడా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేపిస్తాను. సో ఎక్కువ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది కదా అని. ప్లీజ్ మీరు అలా అని చెప్పేసి వేరే వాళ్ళ ఫోన్, కొంతమంది ఇప్పుడు నేనే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరైనా సరే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు కదా. కానీ మనం ఒక 1000 సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం ఈజీయే, కానీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం మాత్రం చాలా కష్టం. ఒక 1000 సబ్స్క్రైబర్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అనుకుంటాం కదా, మన రిలేటివ్స్తో మనం సబ్స్క్రైబ్ చేయించుకున్నాం అనుకోండి, మన వీడియో పూర్తిగా మన రిలేటివ్స్ కాదు, మన ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు చూడరు. జస్ట్ ర్యాండమ్గా స్క్రోల్ చేసేటప్పుడు మన వీడియో వచ్చిందంటే జస్ట్ చూసి వదిలేస్తారు అంతే, ఒక లైక్ ఇస్తారు మహా అయితే, అంతేగాని పూర్తిగా అయితే చూడరు. నా వీడియోస్ చూసేది ఎవరైనా ఉన్నారు అంటే అది నార్మల్ పీపుల్ అనమాట. మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాదు, అన్సబ్స్క్రైబ్డ్ పీపులే ఎక్కువ చూసుకుంటారు మన వీడియోస్. సో సబ్స్క్రైబర్స్ మీద మీరు ఎక్కువ ఆలోచించకండి, ఓన్లీ మీరు వాచ్ అవర్స్ మీదే ఇంట్రెస్ట్ పెట్టండి. వాచ్ అవర్స్ కూడా కావాలి అంటే ఫుల్ వీడియోస్, లాంగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. అలాగే మీకు ఏమైనా కంటెంట్ తెలియట్లేదు, కొత్తగా స్టార్ట్ చేశారు లేదా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, మీకు కంటెంట్ తెలియట్లేదు అనుకుంటే
నాకు చెప్పొచ్చు. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఈ కంటెంట్ విషయంలో కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు కూడా మీకు కావాల్సిన టిప్స్ అన్నీ, నాకు తెలిసిన టిప్స్ అన్నీ, నాకు యూజ్ అయిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకొని మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నేను హెల్ప్ చేస్తాను. సో మానిటైజేషన్ అయిన తర్వాత మీరు నన్ను ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పే కొన్ని టిప్స్ అనేది మీరు యూజ్ చేసుకొని మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే ఎంత కష్టపడితే మానిటైజేషన్ అవుతుందో నాకు తెలుసు. సో అందుకని అందరు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, స్టార్ట్ చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేశాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చింది, ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్. ఇంకేమైనా మీకు ఎలాంటి కావాలి, ఏం కావాలి, మానిటైజేషన్ ప్రాసెస్ ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎలాంటి లైవ్ పెట్టడం వల్ల ఛానల్ ఈజీగా మానిటైజ్ అవుతుంది, 2 monthsలో మానిటైజేషన్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మానిటైజేషన్.